జైన తీర్థంకరుల్లో మొట్టమొదటివాడు వృషభదేవుడు. ఆయనతోటే ఈ తీర్థంకర్లు అనేటువంటి పద్ధతి ప్రారంభమైంది. ఆయన మొట్టమొదటి అవధూత కింద మనకి లెక్క. ఆయనకి జ్ఞానము కలిగిన వెంటనే ఆయన అన్నిటినీ కూడా త్యజించేశాడు. అప్పటికే ఆయన మహారాజు, ఆ కాలంలో అయోధ్యని పరిపాలించేటువంటి వాడిగా ఆయన చెప్తారు. అయితే రాజ్యాన్ని వాటన్నిటిని కూడా వదిలిపెట్టేసినప్పటికీ కూడా, అంటే సమస్తమైనటువంటి భోగముల్ని కూడా వదిలిపెట్టేసి కేవలము ఆహారం మాత్రమే ఆయనకు ఉండేటువంటి అవసరం, మిగిలినటువంటివి ఏవి కూడా లేవు. ఆయన చేత ఆకలేసి ఆయన ఆహారం కోసం అని చెప్పి పురవీధులలో వెడుతుంటే ప్రతి ఇంటి ముందు ఆయన ఆగడం, ఆహారం కోసం అని చెప్పి ఆయన ఆగితే ప్రజలందరూ కూడా మహారాజు గారు మన ఇంటికి వచ్చారు కదా అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన ఆహారము అవసరమైనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఉండడమే తప్పిస్తే, నుంచోవడము, అవతల వాళ్ళు ఈయన ఆకలిని గమనించి పెడితే స్వీకరించడమే తప్పిస్తే ఈయన అడిగి తీసుకోవడం అనేటువంటిది ఆయన యొక్క అభిమతము కాదు. అందువల్ల వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి విలువైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయనకి ఇస్తుంటే ఆయన తీసుకుంటున్నారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏది కూడా ఆయన స్వీకరించలేదు. ఇలాగ ఎంత తిరిగినా కానీ ఎవరు కూడా ఆయనకు కావలసినటువంటి బిచ్చము ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని మాత్రము ఇవ్వలేదు, వస్తు సామాగ్రిని మాత్రమే ఇచ్చారు. ఇలాగ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నాళ్ళు గడిచిందంటే సుమారు 1 సంవత్సరము గడిచింది. మళ్ళీ ఆయనకి జ్ఞానోదయం కలిగినటువంటి ఆ సంవత్సరము తిరిగినటువంటి మళ్ళీ ఆ రోజు వచ్చిన సమయానికి మాత్రము ఈయన మనమడకి ఏమిటి తాతగారు ఏమీ స్వీకరించటం లేదు, ఆహారము తింటలేదు, ఈ ఏడాదిగా ఈయనకి ఎవరు ఏమీ పెట్టడం లేదేమిటి అని అతనికి అనుమానం వచ్చి, ఈయన ప్రతి ఇంటి ముందు వెళ్ళి నుంచుంటున్నారు, దేనికోసం నుంచుంటున్నారు, బహుశా ఆయనకి కావలసినటువంటి ఆహారమేమో అని చెప్పి అప్పుడు ఆ రోజున అతను కొంత ఆహారం తీసుకెళ్ళి తన తాతగారైనటువంటి వృషభదేవుడికి ఇస్తే ఆయన ఆ ఆహారముతోటి ఈ ఏడాది పాటుగా తాను చేసినటువంటి ఆ నిరాహారమైనటువంటి దీక్ష ఏదైతే ఉందో దాన్ని విరమించడం అనేటువంటిది జరిగింది. ఈ సంఘటన జరిగినటువంటిది అక్షయ తృతీయ నాడు, అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష తృతీయ నాడు జరిగింది. ఈ వృషభదేవుడికి జ్ఞానము కలగడం అనేటువంటిది ఈ వైశాఖ శుక్లపక్ష తృతీయ నాడు జరిగింది. తర్వాత ఈయన తిరిగి ఆహారం స్వీకరించడం అనేటువంటిది కూడా ఆ రోజునే జరిగింది. అందువలన జైనులకు చాలా పరమ పవిత్రమైనటువంటి దినము అక్షయ తృతీయ. ఆ రోజు కనుక ఏదైనా కనుక దానము చేస్తే అది 10 అవుతుంది, 100 అవుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయము. ఈ అక్షయ తృతీయ అనేటువంటి జైన సాంప్రదాయము ఆ రోజున వాళ్ళు ఏదైనా సరే దానం చేయడము, ఇంటికి ఏదైనా వస్తువు అమర్చుకోవడము అనేటువంటిది ఈ కాలంలో మనకి అనేక రకములుగా, ముఖ్యముగా ఈ వాణిజ్య వర్గముల వారి యొక్క ప్రభావము వలన అది ఇంటింటికి పాకేసి మనందరికీ కూడా అక్షయ తృతీయ నాడు ఏదో బంగారము కొనుక్కోవాలి అనేటువంటిది ఒక రకముగా ఒక సెంటిమెంట్ కింద ఇంటింటా కూడా పాకేసింది. నిజానికి అక్షయ తృతీయకి బంగారము కొనుక్కోవడానికి ఏ రకమైనటువంటి సంబంధము మనకి సనాతనమైనటువంటి ధర్మముల ప్రకారము కూడా లేదు. అక్షయ తృతీయ పరశురామ జయంతి కింద జరుపుతారు. ఆ రోజున పరశురాముడు జన్మించాడు అని చెప్పి. అంచేత అక్షయ తృతీయ అనేటువంటిది నిజమునకు, సర్వసంగమునకు ఏదైనా సరే మనకు ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని పరిత్యజించడానికి నిర్దేశించింది తప్పిస్తే మనం ఇంటి నుండి ఆ కానుకల్ని పెట్టుకుని ముఖ్యముగా బంగారం లాంటి దాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉద్దేశించినటువంటిది కాదు. అయితే వాణిజ్య వర్గముల యొక్క ప్రలోభమునకు మనము లోనైపోయి ఈ అక్షయ తృతీయ అంటే ఆ రోజున మనము బంగారము కొనుక్కోవాలి అనేటువంటి ఒక పండగగా మనము చేసుకుంటున్నాం. ఈ రోజున ఈ సింహాచలంలో మనకి ఉండేటువంటి ఈ వరాహ నృసింహస్వామి యొక్క చందనోత్సవము జరుగుతుంది. ఆ రోజున ఆయనకి ఈ పాత చందనాన్నంతటిని కూడా ఒలిచేసి మళ్ళీ 4 విడతలుగా మళ్ళీ చందనాన్ని వాళ్ళు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు నిజరూప దర్శనం అనేటువంటిది జరుగుతుంది. అంచేత ఉన్నటువంటిదంతా కూడా విడిచిపెట్టేయడం అనేటువంటి దానికి సంబంధించినదే ఏమో కానీ ఏదైనా సరే మనము సమకూర్చుకోవడానికి సంబంధించినటువంటిది ఈరోజు కాదు. ఇంకొక 2 రోజులు పోయిన తర్వాత మనకి ఈ పంచమి వచ్చేటప్పటికి వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరాచార్యుని యొక్క జయంతి వస్తుంది. అద్వైత సిద్ధాంతాన్ని మనకు అందించినటువంటి వారు. ఈ
సమస్తమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథములకు ఒక చక్కనైనటువంటి భాష్యము, ముఖ్యముగా ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు మనకి భాష్యమును ఇచ్చినటువంటి వారు. అన్నిటికంటే మించి స్తోత్రములు, శంకరాచార్య విరచితములైనటువంటి స్తోత్రములు ఎన్నున్నాయో మనకి తెలియదు. అన్ని వందల స్తోత్రములని, అంటే ఆయన ఒక పక్కన అద్వైత సిద్ధాంతాన్ని మనకిస్తూనే అందరూ కూడా భగవంతుడితోటి తను వేరు కాదు అనేటువంటి స్థితికి వెళ్ళగలగడం అనేటువంటి స్థితిలో ఉండరు. ఆ దశలోకి వాళ్ళు రావడానికి పూర్వము సగుణముగా భగవంతుణ్ణి ఆరాధించడం అనేటువంటి ఒక పద్ధతి ద్వారానే నిర్గుణమైనటువంటి ఆరాధన దగ్గరికి వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మొత్తము 32 సంవత్సరముల అతి తక్కువ కాలములో ఆయన భారతదేశం అంతా కూడా తిరిగి, భారతదేశంలో ఉండేటువంటి సుమారుగా అన్ని ముఖ్యమైనటువంటి తీర్థములను, క్షేత్రములను ఆయన దర్శించి అక్కడక్కడ ఉన్నటువంటి ఆ దేవతామూర్తులు ఎవరైతే ఉంటే వాళ్ళందరి మీద కూడా ఆయన చక్కటి స్తోత్రాలని ఇచ్చారు. చాలా అద్భుతమైనటువంటి సౌందర్యలహరి, శివానందలహరి మొదలైనటువంటి స్తోత్ర రాజ్యములు, అద్వైత గ్రంథములలో వివేక చూడామణి మొదలైనటువంటివి కొన్ని ఆయన యొక్క రచనలు. దాని గురించి మనం చెప్పుకోవాలంటే కేవలము శంకరాచార్యుడి గురించి, ఆయన జీవితము గురించి మాత్రమే మనం చెప్పుకోవాలంటే మనకి కొన్ని వందల గంటలు అలాగా మనము చెప్పుకోవచ్చు. ఒక్కొక్క పుస్తకం గురించి కానీ, ఒక్కొక్క ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన గురించి కానీ, సాక్షాత్తు శంకరుడే జన్మించాడని చెప్తారు. కొంతమంది పెద్దలైతే అర్జునుడు ఈ మళ్ళీ శంకరాచార్యుడి యొక్క రూపంలో వచ్చాడు అని చెప్తారు. అంటే ఆ కాలంలో భారతదేశంలో పాతుకుపోయినటువంటి కొన్ని మూఢములైనటువంటి, కొన్ని అపభ్రంశముగా ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తుడిచిపెట్టేసి తిరిగి వైదిక మతమును స్థాపించడం అనేటువంటి ఉద్దేశంతో ఆయన మళ్ళీ మనకి వచ్చారు. అంటే ఆయన ఇచ్చినటువంటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది కానీ, ఆయన చేసినటువంటి స్తోత్రములు కానీ, ఆయన ఇచ్చినటువంటి ఇతర రచనలు కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ మనిషిని తిరిగి సనాతనమైనటువంటి వైదికమైనటువంటి ధర్మమునకు పురోగమింపజేయడము, దాంట్లో అత్యుత్తమమైనటువంటి అద్వైత సిద్ధి అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటిది రుచి చూపించడం కోసము చేసినటువంటిది. అంచేత సగుణమైనటువంటి మార్గములో దాంట్లో వెడుతూ నెమ్మదిగా నిర్గుణమైనటువంటి మార్గంలో ప్రవేశించి అద్వైతమైనటువంటి అమృతం ఏదైతే ఉందో దాన్ని అందుకోవడం అనేటువంటిది ఆయన మనకు అందించినటువంటి ఒక మార్గముగా మనము చెప్పుకోవచ్చును. అంచేత అటువంటి మహానుభావుని యొక్క జన్మదినము కూడా మనకి ఈ వారం మనకి వస్తుంది. అంచేత అటువంటి ఆ శంకరాచార్యుని యొక్క కృప మన అందరి మీద కూడా ఉండునుగాక.